మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మనం కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఇవాళ విశ్వాసం అనే దానికి అర్థం తెలియకుండా సంఘములో 40, 50, 60 అంటే ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితంలో గడిచిపోతుంది. అసలు విశ్వాసం అంటే ఏదో తెలియని పరిస్థితి ఇవాళ క్రైస్తవుల జీవితాల్లో, క్రైస్తవ బిడ్డల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఉందంటే ప్రభా, అది నమ్మలేని నిజాలు. చాలామందికి అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. అందుకనే ఈ దినం మనం విశ్వాసాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, అసలు విశ్వాసం అంటే ఏంటనే దాని గురించి ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా కృపాశక్తి సంపన్నుడా, ఈ దినం కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండగా మాకు వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేతండి. వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తిని మనం అడుగుతున్నాను తండ్రి. చెప్తున్న నాకునైనా జ్ఞాన వివేచన కలిగిన హృదయం, పరిశుద్ధాత్మ శక్తితో నీ పిల్లలతో మీరు మాట్లాడుతండి. నన్ను మాత్రం ఒక సాధనంగా పనిముట్టుగా వాడండి తండ్రి. నన్ను నేను తగ్గించుకొని, నన్ను నేను మరుగుపరుచుకొని తండ్రి, నేను హెచ్చిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను తండ్రి. నీ పిల్లలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చేయగలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూడుడి అన్నాడు. అంటే దేవుడు మనకి ఎవరిని పరిచయం చేస్తున్నాడు అంటే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాల్సినంత అవసరత ఏంటి? ఇక్కడ మనం చూడగలిగితే విశ్వాసమునకు కర్త అంటే భూమి మీద ఒక విశ్వాసి ఎలా బ్రతకాల, ఒక విశ్వాసి జీవితంలో ఎలా కొనసాగాల, ఒక విశ్వాసి నడవడికి ఎలా ఉండాలా, ఒక విశ్వాసి దేవుని కోసం బ్రతికితే ఎలా బ్రతకాల, ఒక విశ్వాసి తన సహోదరుడు కోసం ప్రాణం పెట్టాలంటే ఎలా పెట్టగలగాల, ఒక విశ్వాసి ఏమంటే ఒక సేవకుడుగా, బోధకుడుగా మారి వాక్యం ప్రకటించాలంటే ఎలా ఉండాలా అనే ఈ పాఠాలు, ఈ గుణాలు, ఇవన్నీ కూడా మనకి లక్షణాలన్నీ కూడా ఎవరి దగ్గర దొరుకుతాయి, ఎవరిని చూస్తే మనం పాటించగలము, నడవగలము అనంటే మన రక్షణకు, అంటే విశ్వాసమునకు కర్త. అంటే ఇంక ఎవరి వైపు తిరిగినా కూడా మీకు దారి తప్పే అవకాశం ఉంటుంది, బ్యాలెన్స్ సరిగ్గా ఉండదన్నమాట. అందుకని అంటున్నాడు, ఇప్పుడు రైలు చూడండి, చక్కగా దాని వరుసలో అది వెళుతూ ఉంటే బాగుంటుంది, కానీ రైలు పక్కన నడిచింది అనుకోండి, అది కింద పడిపోద్ది. అది పడవటంతో అనేక మంది పెట్టులో ఉన్న ప్రజలందరూ పడిపోతారు, పెట్లన్నీ పడిపోతాయి. అంటే పెట్లకు ప్రమాదమే, దానిలో ఉన్న ప్రయాణం చేస్తున్న ప్రజలకి ప్రమాదం. అంటే యేసు వైపు కాక నువ్వు ఎవరి వైపు తిరిగి నీ విశ్వాసము మొదలు పెట్టినప్పటికీ నువ్వు రైలు తప్పిన మరి ఏమంటే రైలు పట్టాల మీద వెళ్తే క్రమంగా వెళ్ళేది, రైలు పట్టాల మీద వెళ్ళకుండా పక్కన వెళ్తానంటే అది పడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే యేసు క్రీస్తు వైపు తిరిగి నీ రక్షణ కొనసాగించాలా. ఎందుకంటే రక్షణకు ఏందంట, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. ఇప్పుడు యేసు వైపు చూసే ముందు మనలో ఏముండకూడదో దేవుడు కూడా ఒక మాట చెప్తూ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దామండి. 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ బాగా ఆలోచించండి. మనకి లోక సంబంధమైన జ్ఞానం బాగా ఎక్కువ, అతి తెలివితేటలు, తెలివి వేరు, అతి తెలివితేటలు వేరండి. ఎప్పుడైనా మీరు బాగా ఆలోచించండి. తెలివి గల్లోడు కాస్త బాగున్నాడు, అతి తెలివి గల్లోడితో చాలా ప్రమాదం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు,
నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే, ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అంటే జ్ఞానిని అని నువ్వు అనుకుంటే భయం ఉంటుంది కానీ చెడుతనమును విడిచిపెట్టవు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను జ్ఞానిని అని అనుకొని నువ్వు ప్రభువుల ముందుకు సాగుతుంటే భయం ఉన్నదని నటిస్తావు కానీ చెడుతనమును విడిచిపెట్టుకోవు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఏమంటే చెడుతనమును విడిచిపెట్టడం. అంటే నిజమైన జ్ఞానము కలిగిన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతాడు. నేను జ్ఞానిని కదా అనుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుని యందు భయం ఉండదు, చెడుతనం విడిచిపెట్టే అవకాశం కూడా లేదు. వీళ్ళిద్దరు కూడా మనకు సంఘంలో కనపడతారు, సమాజంలో కూడా కనపడతారు. వాళ్ళిద్దరు ప్రవర్తన పట్టే మనకి ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టున్నాడు, లేకపోతే తన జ్ఞానం మీద ఎవరు ఆధారపడి నడుస్తున్నారని కూడా సంఘములో వాళ్ళు కొనసాగుతున్న మార్గంలో మనం వాళ్ళు గుర్తించగలం. దేవుని పిల్ల అంటే ఈ రెండు వర్గాలు కూడా సంఘంలో మనకు కనపడుతూనే ఉంటాయి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు, అంటే దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన విశ్వాసం కొనసాగించాలనుకున్న వ్యక్తికి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టడమే జ్ఞానమునకు మూలము. అంటే దేవుని యందు నీకు భయము భక్తి ఉంటే నీకున్న కోపాన్ని విడిచిపెట్టావా? కోపం వస్తే నోట్లో ఉంచి ఏ మాటలు వస్తాయో నీకు తెలియదు, అవి విడిచిపెట్టగలిగావా? అన్యాయం చేసే గుణం విడిచిపెట్టావా? కుళ్ళు అనే స్వభావం మనకు ఉంటుంది దేవుని పిల్లలారా, అది వదిలిపెట్టావా? ఈ కానీ వదిలిపెట్టగలిగితే నిజమైన జ్ఞానము, నిజమైన ఆధారము, జ్ఞానము మూలము అది యెహోవా యందు భయము భక్తి కలిగి నీకుంటే దాన్ని విడిచిపెడతావు అన్నాడు. మరి నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడి భక్తిగాని మొదలు పెట్టావనుకో, వీటిల్లో ఏటిని నువ్వు విడిచిపెట్టలేవు, కానీ మందిరానికి వెళ్తుంటావు, వస్తుంటావు అన్నమాట. ఇది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం కాదు దేవుని పిల్లారా. క్రీస్తు వైపు తిరిగి మన విశ్వాసం కొనసాగించడంలో మనం విఫలమైపోతామని చెప్పుకోవచ్చు. మన జ్ఞానం మీద మనం ఆధారపడి భక్తి గడ్డికి చెడుతనమును విడిచిపెట్టకపోతే అని చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ ఇంకో మాట కూడా సామెతల గ్రంథంలో చెప్తూ 13:18 ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఇంతకీ గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందు. మీరు బాగా ఆలోచించండి. దైవజనుడు కానీ లేకపోతే విశ్వాసంలో ప్రాముఖ్యమైన వాళ్ళు అంటే పెద్దలుగా ఉన్నవారు సంఘ విషయాల్లో మనల్ని గద్దించినప్పుడు గద్దింపునకు లోబడుతున్నామా, లేదు తీవ్రమైన కోపం తెచ్చుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగి నువ్వెవడివి నాకు చెప్పడానికని మాట్లాడుతున్నామా? ఇక్కడ ఒక మాట చెప్పాడింది, గద్దింపుకు లోబడివాడు ఘనతను నొందును. అంటే గద్దింపుకి ఎప్పుడైతే లోబడతాడో వాడు ఘనతలోకి ఎందుకు వస్తాడని మీకు చిన్న ఉదాహరణ దేవుని పిల్లారా. మనమే తెలియక ఒకరి ఏడల తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి నాన్నగా పెద్ద పెద్దగా కేకలేస్తుంది, రెంకులేస్తుంది, అరుస్తుంది. మెదలకుండా రంకెలేని అరవని వచ్చి ఏంటండి ఏం జరిగింది, నేనేం తప్పు చేశాను చెప్పండి, సరి చేసుకుంటానని నువ్వు అనగలిగితే దేవుని పిల్లారా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, రంకెలేసినోడిని బాగా అరిచి అవసరమైతే రెండేసి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, నువ్వు ఎందుకు అటు మాట్లాడుతున్నావు అని అందరి మధ్యలో నీకేమొచ్చింది? ఘనత. మీరు బాగా ఆలోచించండి. అట్లానే వాళ్ళు కోపంగా వచ్చి 4 మాట్లాడంగానే నువ్వు దానికి 10 కల్పించావనుకో, వాడే చెడిపోయినాడంటే వాడికంటే ఇంకా చెడిపోయింది ఇది అంటారు. అంటే నీ ఘనతను నువ్వు తగ్గించుకోవటం అంటారు దాన్ని. నీ ఘనతను నువ్వు పెంచుకోవాలంటే మొత్తం వినాలి. విన్న తర్వాత నీకు ఈ విషయంలో ఏది బాధ వేసిందన్న చెప్పండి అన్న సరి చేసుకుంటానంటే తిరిగి ఆ విషయంలో నువ్వు ఘనపరచబడతావు, ఘనతకు తెస్తావు. కుటుంబంలో కూడా చూడండి, కుటుంబంలో కూడా భర్త కానీ పిల్లలు కానీ తెలియక మాట్లాడుతూ ఉంటారు, తొందరగా అది ఇదని మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత ఏ విషయంలో నీకు ఇక్కడ తప్పు అనిపించింది అబ్బాయి అలా మాట్లాడుతున్నావు కొంచెం చెప్పునాను అన్నామనుకో, తర్వాత కొంచెంసేపు ఆలోచించి నేనే పిచ్చిగా మాట్లాడాను, కాసేపు నిదానంగా మాట్లాడితే పోయిద్ది కదని తనకు తానే తనను తగ్గించుకొని నీకు ఘనత వచ్చిద్ది. నిజంగా
ఏమి చాలా మంచిగా ఆలోచిస్తుంది, నేను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయానని. నువ్వు భర్త విషయంలో, బిడ్డల విషయంలో నువ్వు ఘనతకు తీసుకొస్తావు. వాళ్ళు కూడా ఏమవుతున్నారంటే ఆ ఘనతకి రావటానికి ప్రయత్నిస్తారు. దేవుని పిల్లరా, కుటుంబంలో భర్త ఒక మాటంగానే గబ్బగబ్బా 10 మాటలు అన్నావు అనుకో, ఏది నీ ఘనత? పిల్లల విషయంలో ఏది నీ ఘనత? అత్తమామల విషయంలో ఏది నీ ఘనత? చుట్టూన్న పొరుగువారి విషయంలో నీ ఘనత ఏది? దేవుని పిల్లలు మీరు ఒకసారి ఆలోచించండి. అంతే, నువ్వు ఘనతలోకి రావాలంటే ఏంటంటే ముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, ఎదుటివారు అన్నప్పుడు తిరిగి అంటూ తప్పు మనదేం లేదు, తప్పంతా వాళ్ళదే, కావాలని అంటున్నారు. అంత అరిచి అంత అయిపోయాక ఎందుకు వదినట్టు అరుస్తున్నా, ఏం జరిగిందండి కొంచెం చెప్పండి, నా తప్పుంటే సరి చేసుకుంటానంటే మనకు నష్టపోయేదేమీ లేదు. మనల్ని తెలియకుండా అవకడ వాళ్ళు ఎన్ని మాటలైతే అన్నాడో అన్ని మాటలు దేవుడు తిరిగి వారి కుటుంబం మీదకి తిప్పితే వాళ్ళే దెబ్బతినిపోతారు. మనకు నష్టమేమి పడటం వల్ల నష్టమేమి లేదన్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, గద్దింపుకు లోబడిన వాడు ఘనతకు వచ్చును. అంటే విశ్వాసం అనే దానిలో మనం వెళుతున్నప్పుడు మనకి ఈ ప్రయాణంలో ఇవన్నీ తగులుతుంటాయి. దేవుని పిల్లరా, తగిలినప్పుడు ఒకటి మనము విశ్వాసము నిజంగా మనలో ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెడతాం. రెండోది ఏంటంటే, ఎవరైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు దీంట్లని ఎమ్మటే కోపం తెచ్చుకోవడం, ఎమ్మటే అలగటం, ఎమ్మటే మాట్లాడకుండా ఉండటం, దాన్ని ఏమంటారంటే చిన్న పిల్లల చేష్టాలు అంటారు. అంటే వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఎదగలేదు. దేవుని పిల్లలు ఎమ్మట చూడండి అలుగుతారు, ఎమ్మటే ఏడుస్తారు, ఎమ్మటే చిరాకు పడతారు, ఎమ్మటే వస్తుంటే టప్ప విసిరి పడేస్తారు. దాన్ని ఏమంటారంటే చిల్లర పనులు అంటారు. ఏమండి, అల్లర పనులు అంటారు. ఏమి తెలియదు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు అంటారు. అంటే ఒక ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో మనం సాగిపోతున్నప్పుడు మనకంటే పెద్దవారు మనల్ని గద్దించినప్పుడు దాన్ని చిరునవ్వుతో స్వీకరించగలగాలి. దేవుని పిల్లరా, మళ్ళీ సామర్థ్యత ఉందా? దేవుని పిల్లరా, చిరునవ్వుతో నువ్వు స్వీకరించగలిగితే దానిని నా మేలు కోసమే కదా అన్నది వాళ్ళు అని చెప్పేసి ప్రేమించగలిగితే, అనటమే కాదు గద్దించే వ్యక్తిని ఏం చేయాలి, మనము ప్రేమిస్తాం. అసలు జీవితంలో మనం ఆ వ్యక్తితో మాట్లాడతామని చెప్పండి, మనం అసలు మాట్లాడం. మనల్ని గద్దించిన వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగితే దేవుడు కనుదృష్టి నీ మీద పడింది. దేవుని పిల్ల, అది లెక్క, బైబిల్ లెక్క అన్నమాట. అందుకని కూడా దేవుడు మనకు చెప్తున్నాను, ఎవరైనా సరే నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలంటే కిందకు చెప్తాడు ఇంకా కొన్ని అంశాలు దాంట్లోనే. అంటే గద్దింపునకు లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఒక్కసారి మత్తయి సువార్తలోకి ఒకసారి వెళ్ళొద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఎందుకంటే యేసుక్రీస్తు మందు విశ్వాసం ఉంచి కొనసాగించమంటున్నాడు కదా, మనకి యేసు వైపును తిరుగుమన్నాడు కదా. అందుకని అసలు ఆ యేసు విశ్వాసానికి కర్త అయిన యేసయ్య దగ్గరికే వెళ్దాం. దేవుని పిల్లారా, ముందు మనం అక్కడికి వెళ్ళి మనం చూడగలిగితే ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టాను అన్నాడు. అంటే పరలోక రాజ్యం సమీపించింది. ఇప్పుడు వీళ్ళు ఏమి నమ్మాలా? మీరు బాగా ఆలోచించండి. పరలోక రాజ్యం సమీపించింది, మీ మనసును మార్చుకొని, ఏంటంట, మీ మనసుని మార్చుకోనుడు అని ప్రకటింప మొదలుపెట్టాను అని మన కింద కూడా చెప్తున్నాడు. యేసు ఈ గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా, ఇంకా మనం చూడగలిగితే ఒక్కసారి 16 పైకి వెళ్దామంటే 16 దగ్గర నుంచి ధ్యానం చేద్దాము. నజరేతును విడిచి యేసుక్రీస్తు జెబూలూను నత్తానీలు అనే దేశం ప్రాంతమునందున సముద్రపు తీరమందున కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నత్తానీలు దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున్న అన్య జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళకముందు ఆ ప్రాంతం పరిస్థితి ఏంటంటే చీకటిలో ఉన్నారు. వాళ్ళు
చీకటిలో కూర్చొని ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. అంటే వాళ్ళు చనిపోతే మరణానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు కనుక మనం మళ్ళా 17 నుంచి కిందకి చదివాము కదా, దానిలో వాళ్ళకి ఏమి చెప్తున్నాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడి అన్నాడు. అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళటానికి మీరేం చేయాలంటే మారు మనసు పొందాలా. అంటే మీకున్న మనసు పరలోకానికి మీరు వెళ్ళలేరు. ఇప్పుడు మీకుండే మనసుని బట్టి మీరు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఇప్పుడు మీకుండే మనసు ఎలాంటిది ఉంది? గద్దింపునకు లోబడదు, బూతులు మానలేని స్థితి, ఏమండి, కోపము తగ్గించుకోలేని స్థితి. అంటే మీకున్న ఈ స్వభావమును బట్టి మీరు ఏమాత్రం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు కనుక మీరు మారు మనసు అంటే మీకు ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లోడు మనస్తత్వానికి మీరు రావాలి. చిన్నపిల్లోడు బూతులు తిడతాడండి, మీరు ఆలోచించండి. వాళ్ళ కుళ్ళు ఉంటుందా, కుట్ర ఉంటుందా, పగ ఉంటుందా, దేశం ఉంటుందా? ఎవరన్నా ఒక దెబ్బ వేశారనుకో బ్యామని ఏడుస్తాడు, మళ్ళీ కాసేపు నాకెళ్ళి వాటేసేసుకుంటాడు. అంటే ఎలాంటి మనస్తత్వం ఉండాలంట? మారు మనసు. అంటే మీకున్న మనసుతో పరలోకానికి వెళ్ళలేరు కనుక మారు మనసు పొందండి. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందమ్మా, జాగ్రత్త, దాంట్లోకి వెళ్ళాలంటే మార్పు కావాలా అని చెప్తున్నాడు. ఇంతకీ అని మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి ఇంతకీ రోమపత్రిక 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమంటే 10:14 చెప్తున్నాడు. రోమపత్రిక 10:14 చదవమ్మా. ఇక్కడ చెప్తున్నాడు, వారు విశ్వసింపని వానికి. ఇప్పుడు చూడండి, విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. మీరు బాగా ఆలోచించండి. పాపం వీళ్ళకి దేవుడు అంటే తెలియదు, ఏమండి, దేవుడు అంటే తెలీదు. ఆయన అసలు దేని విషయంలో నమ్మాలో తెలియదు వీళ్ళకి. మీరు బాగా ఆలోచించండి. ఇవాళ క్రైస్తవత్వంలో ఎంత భయంకరమైన సాక్ష్యాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు మనము వింటున్నామంటే, దేవుని పిల్లారా, నాకు దురద తగ్గిందండి, యేసయ్యను నమ్ముకున్నానండి, విశ్వాసము ఉంచి యేసయ్యను నమ్ముకున్నానని నేను మాట్లాడుతున్నారు. ఎంత హేళన అండి, ఎంత బాధాకరం అండి. మీరు ఆలోచించండి. జలుబు తగ్గితే యేసయ్యను నమ్ముకుంటావా? ఏమండి, దగ్గు తగ్గితే యేసయ్యను నమ్ముకుంటావా? ఏమంటే కాలుగా పుండు దెబ్బ తగిలితే అది తగ్గితే యేసయ్యను నమ్ముకొని రక్షణ పొందుతావా నువ్వు? ఏమంటే నమ్మొద్దని నేను చెప్పట్లేదు దేవుని పిల్లలకి. ఎంత హేళన, ఎంత భయంకరము, ఎంత బాధపడే విషయాలు మీరు ఆలోచించండి దేవుని పిల్లల. అసలు నువ్వు చెప్పుతున్న సాక్ష్యానికి, నువ్వు చెప్పుతున్న దానికి, బైబిల్కి పొంతునుందా దేవుని పిల్లలు? మీరు ఆలోచించండి. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద రాయి ఎదురు దెబ్బ తగిలిపోయి కాలు ఇంతలావును వాసి నడవలేక నేను గుంటూరు వచ్చాను. నడవలేని పరిస్థితిలో గుంటూరు వచ్చాను. గుంటూరు వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది, 10:30, 11 అయింది. మేము ఇంటికి చేరేతలికి కాలు పోటుకి తట్టుకోలేకపోతున్నా. ఆ తర్వాత ఏం చేయాలా అంటే కాలు పోటు బాగా ఉబ్బి కాలు బాగా నల్లగా అయిపోయి దెబ్బతిన్నప్పుడు కలబంద తీసుకొచ్చి ఏం చేశారంటే కాలుకు చక్కగా మేము చిన్నపిల్లల కాలంలో కట్టేవాళ్ళు. అది గుర్తుకొచ్చి సడన్గా పోయి ఆ కలబంద తీసుకొచ్చాను. చక్కగా ఏలు మొత్తం వేసి కచ్చి బిడ్డలు అబ్బరు బండేసి, ప్రభా చక్కగా దీనికి స్వస్థతను దయచే, మంచి ఆరోగ్యం దయచేయి నాయన, రేపు పొద్దున పని ఉందనుకొని చక్కగా కళ్ళు మూసుకొని నిద్రపోయా. తెల్లారు లెగిసేదానికి నొప్పి తగ్గిపోయింది, వాపు తగ్గిపోయింది, ఎర్రగా రక్తం గడ్డగట్టిందంతా ఏమంటే తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో నేను పెట్టి, మీరు ఆలోచించండి. నా కాలును యేసయ్య తగ్గించాడు, ఇది పెద్ద సాక్ష్యం. అందుకని నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్తానంటే అది చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది దేవుని పిల్లలు? ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి ఒకసారి. అది సాక్ష్యమా? దానికి మళ్ళీ యూట్యూబ్లో సాక్ష్యము అని పెట్టడం ఎంత బాధాకరమైన విషయాలు మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే, వాడు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఈయన వాడిని ఎట్లా విశ్వసించుదురు అన్నాడు. ఎట్లా విశ్వసిస్తారని కింద చెప్తున్నాడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే ముందు విశ్వసించాల. ఎవని యందు నీకు విశ్వాసము కలిగి ఉండాలా?
యేసుక్రీస్తు ఏం చెప్పాడు నీకు? ఇదో పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొంది ఆ రాజ్యంలో చేరండి అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో మనం చేరాలంట. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అంటే నా శరీరంలో ఉన్న ఆత్మకు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా. నేను ఆయనకు పనికి రాకుండా పోతే ఆయన దగ్గరికి తిరిగి నేను వెళ్ళటానికి మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని నా కొరకు భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు విశ్వాసమునకు కర్త తన విశ్వాసమునకు కొరత కొనసాగించువాడైన యేసు వైపు నా విశ్వాసం ఉంచాలి. అంటే పరలోకము నుంచి భూమి మీదకి నన్ను రక్షించడానికి ఒక ఆయన వచ్చాడు, ఆయన నిత్య జీవానికి నన్ను తీసుకెళ్ళగలడు అని క్రీస్తు నందు నువ్వేముంచాలా? విశ్వాసం ఉంచాలా. అంటే ఈయన ద్వారా నేను పరలోకానికి నా తండ్రి దగ్గరికి చేరాలంటే ఒక మార్గము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నువ్వు ఎవరిని గురించి వినాలా? యేసుక్రీస్తు వారి యొక్క గురించి వినాలా. ఆయన ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా ప్రాణం పెట్టాడు, ఎలా బ్రతికాడు, ఇది ఒక విశ్వాసికి తెలియాలండి. తెలిస్తే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, కన్యక గర్భాన ఎందుకు పుట్టాడు అంటే భూమి మీద మన అందరి పాపాలు భరించడానికి ఆయన పంపించాడు యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుడు. ఆయనను కలువరి శిలువలో మన కోసం ఏమయ్యాడు? బలి ఇచ్చేసాడు ఆయన. అవును కదా. ఆయన చనిపోయిన తిరిగి 3వ దినమైన లెగిశాడు. అంటే నా అపరాధముల కోసం, నా పాపముల కోసం మహానుభావుడైన యేసుక్రీస్తు వారు చనిపోయాడని ఆ నిజాన్ని నాకు తెలియాల. ఇప్పుడు ఈ నిజాన్ని నేను విన్నప్పుడు నేనేం చెయ్యాలా? యేసుక్రీస్తు ఎలాగా తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసము కలిగి భూమి మీద జాగ్రత్తగా భయము భక్తి కలిగి బ్రతికాడో నేను అలా బ్రతికితే నేను మరణించినను తిరిగి లెగిసి పరలోకానికి నా తండ్రి దగ్గరికి వెళతాను అని చెప్పేసి నీకు తెలియాలి. అంతేగాని గజ్జె తగ్గితే నమ్ముకోవటము, కాలు నొప్పి తగ్గితే నమ్ముకోవటము, ఏమండి దురద తగ్గితే నమ్ముకోవటము, లేకపోతే ఒక బిల్డింగ్ కడితే నమ్ముకోవటం, లేదా 10,000 డబ్బులు ఇచ్చే నమ్ముకోవటము, దీన్ని విశ్వాసం అని అన్నారు. దీన్ని విశ్వాస కోవలేక ఒకవేళ ఏ దైవజనుడైనా మిమ్మల్ని నడిపిస్తే, ఏ దైవజనుడన్నా దీని మీదే నిన్ను కడుతుంటే మాత్రము రేపు నువ్వు భయంకరమైన అగ్నికి వెళ్ళటం తప్పదు. నీ విశ్వాసం ఏంటి? యేసు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు భూమి మీద? నేను అలా బ్రతికి, బాగా జ్ఞాపకమించండి. అంటే యేసుక్రీస్తు నాకు దురద తగ్గితే నేను దేవుడు నమ్ముకున్నాను ఎప్పుడైనా సువార్త ప్రకటించాడా? దేవుని పిల్లలు మీరు బాగా ఆలోచించండి. ఇవాళ మనల్ని ప్రకటిస్తున్న దైవజనులకి ఆవాళ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి సంబంధం ఉందా లేదా? అట్లా సంబంధాలు లేకుండా ఎవడన్నా కానీ బోధ చేస్తుంటే అట్టి వారిని మనం వెంబడి కొంచకూడదు దేవుని పిల్లలు. అందుకని మత్తయి సువార్తలో కూడా మనకి 7:22 అనుకుంటా, దాంట్లో ఏం మాట్లాడతాడంటే, ఎవడైనాను మిమ్మల్ని ఏంటంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే అక్కడికి వెళతాడు. కానీ కింద ఒక లిస్టు చెప్తాడు దేవుని పేరు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభా మీ నామను మేము ప్రవచింపలేదా, మీ నామను దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు మీకు జరుగుతాయి చేయండి అని అనలేదా ప్రభు? అన్నాం కదా అని మీరు చెప్పుదురు. అప్పుడు అంటున్నాడంటే అక్కరము చేయువారులారా, అక్కరము చేయువారు. దురద తగ్గితే దేవుని నమ్మకమని నేను ఏడన్నా చెప్పానంటరా? జలుబు తగ్గితే దేవుని నమ్మకమని నేను ఏడన్నా చెప్పానంటరా? మీకు గజ్జి తగ్గితే ఏడన్నా నమ్మకమని నేను ఏడన్నా చెప్పానంట? దానికి పరలోకం వస్తుందా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణ పునరుత్థానముల విలువ తెలియకుండా, ఆయన ఎందుకు చనిపోయాడో తెలియకుండా, అలా బ్రతకాలని ప్రయాసపడమని వారికి చెప్పకుండా, గజ్జి తగ్గిద్ది యేసేను నమ్ముకో, దురద తగ్గిద్ది యేసేను నమ్ముకో, 10 ఉద్యోగం వస్తే రక్షణ పొందుతానని నమ్ముకో, మరి ఇలా వాళ్ళని కట్టావు నాయన. ఇప్పుడు నీకే అవకాశం లేదు ఇక్కడికి వచ్చే అవకాశం. మరి నేను అమ్మడించిన వాళ్ళకి మీరు ఆలోచించండి దేవుని పిల్లారా, ఎంత బాధాకరమైన విషయాల్లో బైబిల్లో. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రకటించువాడు లేకుండా. పాము వాళ్ళు ఎలా వాళ్ళకి
చెప్పేవాడు లేకుండా ఎలాగా? ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్టు ప్రకటింతురు? కిందకు చెప్తున్నాడు. ఇంకా ఏమనండి, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైన. అంటే ఒక వ్యక్తిని యేసువైపు తిప్పాలంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల మీద వారికి విశ్వాసం కలిగించాలా. ఆయన కలువరి శిలువ త్యాగం మీద ఒక విశ్వాసికి నమ్మకము కలిగించాలా. దేవుని పిల్లరా, నువ్వు ఈ విశ్వాసంలో వారిని తీసుకెళ్ళగలిగితే దేవుని పిల్లరా, ఈ మార్గంలో ఒక విశ్వాసి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడిని ఆమె కష్టకాలంలో వెళుతున్న మార్గంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లరా, ఇది నమ్మాలి మనం. అంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల మీద ఆమె విశ్వాసము కలిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణమైన నీతి మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు నా తండ్రి అని పిలిచి యేసు నామంలో ఏదడిగినా వారు ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దేవుని పిల్లలు అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని ప్రత్యేకంగా నువ్వు వేసేను నమ్మితే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు ఏమి నమ్మాలా? పాపం ఏమి నమ్ముతారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇవాళ తెలుసా? యేసయ్యా నా బ్రతుకు మారమనట్లా. యేసయ్యా నాకు ఇదిగో ఈ బూతులు తిట్టి అలవాటు ఉందయ్యా మారవనట్లా. యేసయ్యా నేను ఇదిగో మందిరానికి వెళుతున్నా, నేను నా వ్యభిచారతనం తీసేయమని అడగట్లా. ఏమడుగుతున్నారు? అద్భుతం చేయి. నేను ఎంత తిరిగినా సరే అద్భుతం జరగాలి. నేను ఎదుటి వారిని ఎంత పాడు చేసినా నా కుటుంబంలో ఏం జరగాల? అద్భుతం జరగాల. అసలు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? దయ్యం వింటుందా? నువ్వెంత చెడిపోయిన పనులు చేసినా నీ కుటుంబంలో ఒక అద్భుతం జరుగుతుందంటే దేవుడి వలన వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. దేవుడు ఒక్క మాట అన్నాడు, నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధుడు అయి ఉంటేనే నీ మొర నేను వింటాను అంటున్నారు. దేవుని పిల్లరా, ఇదేని మీద నీ విశ్వాసం కట్టబడుతుంది. దేవుని పిల్లరా, ఆలోచించండి. దేని మీద నీ విశ్వాసం కట్టి నువ్వు కొనసాగుతున్నావు సంఘంలో అని మాట్లాడుతూ ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, గలతీలకు మనకు పూర్వము ఉన్న ప్రవక్తల గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. గలతీ పత్రికలో మనందరికీ తెలుసు, ఈయన కూడా ఎవరు? విశ్వాసులకి తండ్రి. మామూలుడు కాదు అబ్రహాం. ఎవరంట? విశ్వాసులకి తండ్రి. బాగా ఆలోచించండి, ఇతను ఎవరికి తండ్రి అంట? విశ్వాస ప్రయాణములో కొనసాగుతున్న వారందరికీ కూడా తండ్రి అన్నాడు. విశ్వాసమునకు కర్త, తాను కొనసాగించేవాడైన యేసు వైపు తిరిగి నీ రక్షణ కొనసాగించమన్నాడు. ఇతనంట విశ్వాసులకి తండ్రి అంట. మరి విశ్వాసులకు తండ్రి అయిన ఈయనకి ఎలా మనం చూడగలిగితే దేవుని పిల్లలు, గలతీ పత్రిక 3:8 ఒక మాట రాయబడింది, చూద్దాం. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా ముందు కింద చెప్తున్నాడు. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. మీరు బాగా ఆలోచించండి. అబ్రహామునకు ముందుగా ఎవరు ప్రకటించారంటే దేవుడు సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అన్ని జనులందరినీ నీ యందు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అబ్బాయి, మరి ఏంటి నీ పరిస్థితి అన్నాడు. అంటే అప్పుడు అబ్రహాం గారి పరిస్థితి ఏంటి? హెబ్రీడు అంటే భయంకరమైన విగ్రహారాధికులు. వాళ్ళు కూడా భయంకరమైన ఆచారాలు, భయంకరమైన ధనవంతుడు. మీకు తెలుసో తెలీదు, భయంకరమైన ధనం ఉంది, భయంకరమైన విగ్రహారాధికులు, భయంకరమైన ఆచారాలు కలిగిన వాడు. ఇప్పుడు నీ యందును నేను అన్ని జనులు ఆశీర్వదించాలి అబ్బాయి అనుకున్నాడు. సరేనయ్యా, మరి ఏం చేయమంటావంటే, ఏం లేదు నాయన, నీకున్నవన్నీ విడిచిపెట్టి నువ్వు ప్రత్యేకింపబడాలి నీ జనములో ఉంచి అన్నాడు. అంటే వీళ్ళ ఉంచి ఏం పడాలా? ప్రత్యేకింపబడి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళా ఏమన్నాడు? సరేనబ్బా, ఈ ప్రత్యేకింపబడిన జనములో నువ్వు నా వాడివి అని మన ఇద్దరి మధ్యన ఒక నిబంధన పెట్టుకున్నావు. అదేంది? మీలో ప్రతి పురుషుడు ఏం చేయాలా? సున్నత తీసుకోవాలన్నాడు. సరే ప్రభా, అసలు మా అన్ని జనుల ఆచారాలే వేరు, ఆ పద్ధతులే వేరు, ఇదేందయ్యా సున్నత ఏందంటే, కాదబ్బాయి మన ఇద్దరికి మధ్యన ఒక ఒప్పందం అన్నాడు, సున్నత పొందమన్నాడు. చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు ముందుగా సువార్త ప్రకటించిన అబ్రహాము
విడిచిపెట్టాడు, విగ్రహారాధన విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు. అంటే విగ్రహారాధన, వ్యాపారాల పరిస్థితుల్లో భయంకరమైన పని ఉంది కనుక భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని నీ ద్వారా నేను నిత్య జీవానికి చేర్చుకోవాలనుకుంటున్నాను నాయన. ఒక విశ్వాసులకు తండ్రిగా నేను మార్చిపోతున్నాను, నువ్వు వచ్చేసయ్యా అన్నప్పుడు ఉన్న అలవాటులు గుర్తుపెట్టుకోండి. ఉన్న అలవాటులు ఉన్న ఆచారాలు. ఇప్పుడు ఆయన వెళ్ళే అలవాటుల ఆచారంలో బూతులు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మోసం చేయటం ఉంటుందా ఉండదా? ఉంటుంది. నిజమైన దేవుడు ఎవరో తెలీదు. అసలు విశ్వాసం ఎవరి మీద ఉంచాలో తెలియదు. అంటే వెళుతున్న మార్గం ఇప్పుడు ఏం చేయాలా? టోటల్ పూర్తిగా మార్చేయాలి అసలు. ఎందుకంటే ఆయన వెళుతున్న మార్గం అంతా అన్యాయంతో కూడింది, అక్రమంతో కూడింది, వ్యభిచారంతో కూడింది, ఏమంటే మోసంతో కూడింది. దేవుడు ఎవరో తెలియదు, ఎవరి మీద విశ్వాసం ఉంచాలో తెలీదు. వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. వెళ్ళిపోతున్న మార్గంలో సువార్తను అందించి భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని నీ ద్వారా నేను ఆశీర్వదించాలనుకుంటున్నా, వచ్చేయి అన్నాడు. సరే నాయనని అలవాట్లన్నీ ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మనము విడిచిపెట్టగలుగుతున్నామా? మరి ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచామని చెప్తున్నాం కదా, మనము విడిచిపెట్టగలుగుతున్నామా? అందుకనే విడిచిపెట్టంటే ఏమయ్యాడంట? బయలుదేరాడంట. ఎవరింటికి? అబ్రహాం బయలుదేరాడంట. పాపం ఏందంటే పరిస్థితి ఏంది? కిందకు చదువమ్మా. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను అని రాయబడింది. కనుక అన్ని జనులు యందు ఆశీర్వదింపాలంటే నీ ఎన్ని విడిచిపెట్టి నా యందు భయము భక్తి కలిగి బయలుదేరు నాయన అన్నాడు. అన్న మరుక్షణమే తల్లిదండ్రులు లేనిది, బంధువులు లేనిది, ఆస్తులు లేనిది, అలవాట్లన్నీ ఆయన దేశంలో వదిలిపెట్టుకొని బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు. ఇంకా ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, చూద్దాం మనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 11:8. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, ఏమండి, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఏమంటే తాను స్వాస్యముగా పొందబోతున్న ప్రదేశమునకు బయలుదేరెను. ఎక్కడికి వెళ్ళవాలనో అది వెరుగకనే బయలుదేరెను అని రాయబడి. దేవుని పిల్లారా, అసలు యేసుక్రీస్తు దేని యందు విశ్వాసం ఉంచాడు? మీరు బాగా ఆలోచించండి. మళ్ళీ ఇది కూడా తెలియాలి కదా. యేసుక్రీస్తు అబ్రహాము దేని యందు విశ్వాసం ఉంచాడని మనం చూడగలిగితే 11:10 ఒక మాట రాయబడింది. ఏమని? 11 హెబ్రీ 10 ఏలయనగా, ఇక్కడ చూడండి, అబ్రహాం దేని యందు విశ్వాసం ఉంచాడు? ఏలయనగా దేవుడు దేనికి శిల్పో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పరలోకం కోసం విశ్వాసం ఉంచాడంట. ఏమండి? ఐగుప్తు దేశము నేను ఇస్తాను బాబు నీకంటే, ఊరుకో ప్రభా, అది ఎందుకు నాకు? మనం అంటావా? నీ గుంటూరులో ఒక బిల్డింగ్ ఇస్తానమే పరలోకాన్ని పోతే, ఊరుకో ప్రభా వద్దు నాకు పరలోకంలో బిల్డింగ్ కావాలంటామా మనం? గుంటూరు అవసరం సగం రాసి ప్రభా, పరలోకం తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచిస్తాను. ఇది అయిపోయాక దానికోసం అప్పుడు దానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలా? కాళ్ళన్నా పడిపోవాలా, చేతులన్నా పడిపోవాలా. పరలోకాన్ని గురించి మనం పట్టణం కావాలంటే ఏం కావాలా? ఏదో ఒక నొప్పులు రావాలి, అంతే కదా. భూమి మీద ఉన్నంతకాలం ఆ ఇల్లు గట్ట, ఆ పిల్లోడిని పైకి దాను, ఈ పిల్లోడికి పైకి దాను, వాడినట్టు దాని ఇటు దాని ఉంటాం. కానీ పరలోకంలో నాకు ఇల్లు కావాలి ప్రభా, నాకు పరలోక పట్టణంలో నాకు స్థలం కావాలి ప్రభా, దానికోసం నేను ప్రయాసపడుతుంది, దానికోసమే నేను నమ్మానయ్య అంటామా? ఇక్కడ అబ్రహాము, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశం నేను ఇస్తున్నాను, పో స్వతంత్రించుకుంటే ఊరుకోయ్యా, పునాదులు లేని పట్టణం నాకు ఎందుకు, నాకు వద్దు. దేని యందు విశ్వాసం ఉంచాడంట? దేవుడు దేనికి శిల్పకారుడో నిర్మాణకుడు అయి ఉన్నాడు. పునాదులు గల నువ్వు ఉండే పట్టణం కావాలి. నాకు ఏ పట్టణం కావాలి? మనకి పరలోకము కావాలా. అర్థమవుతుందా? ఏదో దొరదగ్గే విశ్వాసం మనకొద్దు, అంతే. గజ్జి దగ్గే విశ్వాసం మనకొద్దు. ఏం అవిశ్వాసం కావాలా? పరలోకం అనే పునాది కలిగిన ఆ పట్టణం నాకు కావాలి ప్రభా, దానికోసమే నేను నిన్ను నమ్మా, దానికోసమే నేను విశ్వాసం ఉంచా, దానికోసమే నా కోపాన్ని తగ్గించుకున్నా, దానికోసమే నాకున్న చెడ్డ అలవాట్లన్నీ మానుకుని నేను సంఘంలో చేరి ప్రభువు నన్ను విశ్వాసం ఉంచాను. నాయన నాకేం కావాలా? పరలోక పట్టణము
కావాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను, విశ్వాసము కలిగి ఉన్నాను. నాకు ఆ పట్టణం ప్రభు అనాలి ఒక విశ్వాసి, అంతేనా? ఇవన్నీ అది మొదటిది మంది తథ్యమైన నెక్స్ట్ అయ్యి అవసరాలు అడగటం తర్వాత, అంతేగాని అవసరాలే పరలోకంగా మారిపోకూడదండి. గుర్తుపెట్టుకోండి మీరు దేవుని పిల్లరా. ముందు అది కావాలి మనకి. తర్వాత ఆ ప్రయాణంలో వెళ్ళినప్పుడు ఇదిగో ప్రభు కాలు నొప్పి పుడుతుందయ్యా, పనికి వెళ్ళాలి కదా, నేను సంఘంలో కూర్చొని ప్రార్థన చేయాలి కదా, ఒక్కరోజు తగ్గి బాబు అంటే, సరేలే నా పని నిమిత్తమే కదా అడుగుతున్నాడని తగ్గిస్తాడా లేదా? తగ్గిస్తాడు. నా కాలు నొప్పి తగ్గి నేను దేవుడి పని చేస్తానంటే ఏమన్నా బాగుందా? తగ్గించకపోయినా నేను దేవుడి కోసం బ్రతకాలనేదే విశ్వాసము అని చెప్తున్నాడు దేవుని. అంటే అబ్రహాం దేని మీద ఉంచాడు? రావయ్యా నీ ఎన్ని వదులుకొని, ఇది చెప్పలే ఆయన. మీకు ఆలోచించిందా? నువ్వు వచ్చేసి వదులుకొని అన్ని జనులందరిని ఆశీర్వదిద్దామనుకుంటున్నాను, నేను గొప్ప జనంగా చేద్దానంటున్నా, పాలు తేనెలు పరిచే దేశం నీకు ఇస్తానంటే ఈయనే ఉంటున్నాడు, అది నాకొద్దు, నాకేం కావాలా? పరలోక పట్టణం, నువ్వు ఉండే దేశమే నాకు కావాలి. నువ్వు లేని దేశం నాకెందుకు అయ్యా, ఏదో వచ్చిపోయే దేశం నాకెందుకు, నువ్వు ఉండే శాశ్వతమైన దేశము. అంటే విశ్వాసం దేని మీద ఉంచాడు చెప్పండి? పరలోకం మీద ఉంచాడు. మరి ఇవాళ సంఘంలో నేను విశ్వాసనని చెప్పుకుంటున్న నీకు, నేను చనిపోతే దేవా నీ దగ్గరకు రావాలి తండ్రి, నేను నీతో జీవించాలి తండ్రి అనే విశ్వాసం ఉందా? మీరు బాగా ఆలోచించండి. అలాంటి విశ్వాసంతోనే నువ్వు మారుమనసు రక్షణ పొంది సంఘంలో చేరావా అనని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ చిన్న చిన్న అల్పమైన తగ్గితే నేను ప్రభువుని నమ్ముకున్నానని మనం చెప్పకూడదని చెప్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మార్కు సువార్తలో కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. మార్కు సువార్త 16:15 ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి అంటే సువార్త ప్రకటించాలి కదా, మరి క్రీస్తునందుకు వాళ్ళకి విశ్వాసం కలుగు చేయాలి కదా. ఈ సువార్త చెప్పే వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది. అంటే నమ్మాలా. ఏమి నమ్మాలా? నువ్వు ప్రకటించే నువ్వు ఏం చేయాలంటే, పరలోకమందున్న దేవుడు మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి మన పాపాల నిమిత్తం పంపించి, కలువరు ఇదిగో కన్నికందు పుట్టాడు ఆయన, తిరిగి ఆయన కలువరి చిలువలో మరణించాడు, తిరిగి మన పాపాల కోసము మరణించి తిరిగి లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఇదిగో నువ్వు మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే నీ పాపాలు క్షమింపబడి మరణము తర్వాత నిత్య జీవానికి వెళ్ళే ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల గురించి మనం ప్రకటించి ఒక విశ్వాసిని నమ్మించే వాక్యము ద్వారా అప్పుడు ఆమె మారు మనసు ఎలా పొందాలా? నా అపరాధముల కోసము నా పాపముల కోసం యేసయ్య చచ్చిపోయాడా, అంత మహానుభావుడు నా కోసం ప్రాణం పెట్టాడా, అయితే ఇదిగో నేను కూడా నా పాపాలన్నీ కూడా ఇదిగో నీటిలో నేను సమాధి చేస్తున్నాను, నా చెడునంతా వదిలిపెట్టుకుంటున్నాను, నేను కూడా మరణిస్తే యేసుక్రీస్తు వారిలాగానే లెగిసి పరలోకానికి నేను వెళ్ళిపోవాలా అనే విశ్వాసము నీ సువార్తలో నువ్వు కనబరచగలగాలి. దేవుని పిల్లారా, నీ సువార్తలో నువ్వు నమ్మించాల. అలా వాళ్ళకి దేవుడికి వివరంగా తెలియచేసి క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములో ఒక విశ్వాసిని సంఘంలోకి నువ్వు తీసుకొచ్చి బాప్తిసం ఇస్తే అట్టి వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి పొంది పరలోకమును, నా రాజ్యాన్ని, ఆ నీతిని వెతకగలిగే శక్తి ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది. అంతేకాని ఒక ఆపద వచ్చిందని, ఒక ఉద్యోగం వచ్చిందని, వాళ్ళకేదో అనారోగ్యం వస్తే తగ్గిందని అట్టి వాటిని బట్టి విశ్వాసిగా సంఘంలోకి చేర్చి బాప్తిసం ఇచ్చిన అట్టివారు పరిశుద్ధాత్మ పొందే అవకాశము ఉండదు. అట్టివారు ప్రభువులో ఎక్కువ కాలం నిలిచే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మళ్ళా శ్రమరాంగానే ప్రార్థన చేసుకుంటే తగ్గలేదనుకో, బతుకు బాగలేక వారు తిరిగి వాళ్ళ క్రీస్తులో ఉంచి వెళ్ళిపోయి క్రీస్తుకి అవమానంగా బ్రతుకుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. కనుక మన జీవితంలో మనం నేర్చుకున్నది ఇవాళ ఏంటంటే, విశ్వాసమునొక కర్త తాను కొనసాగించేవాడైనా యేసు వైపు తిరగాలి. అట్లాగనే నోవాకు దినాల్లో కూడా దేవుని పిల్లారా మనం చూడగలిగితే పరిస్థితి ఏంటో తెలుసా? ఆనాటి కాలంలో నోవాకు దినముల్లో కూడా వానంటే ఆయనకు తెలియదు, వర్షం అంటే తెలియదు.
భూమిలో ఉంచి ఆవిరి వచ్చి పంటను పండిస్తుంది. నోవాకు 40 దినములు రాత్రులు పగలు వాన కురిపించబోతున్నాను, చనిపోతున్నారు అందరూ, మరి ఏంటి అన్నాడు. నువ్వు మాత్రం నీతిమంతుడుగా ఉన్నావు, నేను రక్షిద్దామనుకుంటే అయితే ఏం చేయాలయ్యా అన్నాడు. పడవ కట్టేసుకో, ఏం లేదు, నీకు నీ కుటుంబానికి పడవ కట్టు, అందరి దగ్గరికి వెళ్ళి పిలు, ఒకళ్ళు వస్తారేమో, వస్తే అందరిని ఎక్కించుకో, లేకపోతే నీ దగ్గరికి ఏం వస్తే వాటిని ఎక్కించుకోమంటే సరే ప్రభువా సరేనయ్యా అన్నాడు. అంతేగాని కష్టపడి కట్టుకోమన్నాడు, అంతేగాని తీసుకొచ్చి ఇస్తానన్నాడా? ఆయన ఏమి తీసుకొచ్చి ఇవ్వరా పాపం. అన్నీ శ్రమపడి వారి కోసం కట్టుకున్నాక 40 దినాలు వర్షం కలిపితే ఆ కుటుంబం మాత్రం రక్షింపబడింది. అంటే వాక్యమును నమ్మాలి దేవుని పిల్లరా. వాక్యమును ఉన్న క్రీస్తు మన కొరకు మరణించాడు, చనిపోయాడు, తిరిగి లెగిశాడు. నేను అలా ఆయన మహానుభావుని యందు విశ్వాసం ఉంటే నేను చనిపోయినా తిరిగి లేపి పరలోకానికి నన్ను చేరుస్తాడని పరలోకం మీద నీ గురుండి నీ విశ్వాసం కొనసాగిస్తుంటే దేవుని పిల్లరా, వెళుతున్న మార్గంలో అయా నాకు ఆకలేస్తుందంటే అన్నం పెట్టడా ఏంటి, అయా నా కుటుంబంలో పరిస్థితులు బాగాలే ఉంటే సక్క పెట్టడా ఏంది, అయా నాకు అనారోగ్యం వచ్చింది నాయన నేను వెళుతున్న మార్గంలో పరిస్థితి ఇట్టు ఉందా అని చెప్తే సహాయం చేయడం దేవుని పిల్లరా. మార్గంలో పరలోకం మీద నీ గురు పెట్టి నువ్వు వెళుతుంటే మార్గ మధ్యలో నువ్వేమడిగిన మహానుభావుడు సహాయం చేస్తాడు. ఈ మార్గ మధ్యంలో ఉన్న వాటి మీద ఆధారపడి గురి తప్పిందనుకో, ఏమండి ఎన్ని తింటూ చక్కగా మనం ఎక్కడికి వెళ్తాం, పాతాళానికి వెళ్ళి చేరిపోతాం, అంతే కదా. వీటి మీద ఆధారపడి గురిని మర్చిపోతే ఎట్టు కుదిరింది? గురి పరలోకం కదా. దాని మీద ఉన్న విశ్వాసం వదిలిపెట్టి ఎంతసేపటికి స్వస్థతలు, అద్భుతాలు, రోగాలు, రొప్పుల మీద పడి పోతున్నాం అనుకో, పరలోకాన్ని మర్చిపోయి తిన్నగా వెళ్ళి నరకంలో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. కనుక మన గురి ఏంటంటే విశ్వాసమునొక కర్త తను కొనసాగించేవాడు అయిన యేసు ఎలా బ్రతికాడు, ఎలా సువార్త ప్రకటించాడు, ఎలా జీవించాడు, అలా జీవించి నిత్య జీవానికి వెళ్ళేవారిగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ విలువైన మాటలు మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు కనుక తండ్రి, ఈ మాటల ప్రకారం మేమందరం బ్రతకాల, జీవించాలన్న తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి, భూమి మీదకి వచ్చిన మేము నా తండ్రి నాయన, ఆ పరలోకం మీద, ఆ నిత్యత్వం మీద, ఆ మహాధనం మీద మేము గురు కలిగిన వారమై మాకు విశ్వాసమును ఒక కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు లక్ష్యం ఉంచి మా విశ్వాసాన్ని కొనసాగించే భాగ్యం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఇమ్మని, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నాయన. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయన క్రీస్తునందు విశ్వాసం కలిగి నిత్య జీవాన్ని సంపాదించుకునే భాగ్యం ఇచ్చి ఆరోగ్యం, శక్తిని బిడ్డలకి ఇవ్వండి తండ్రి. మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు తండ్రి, వారు కూడా తండ్రి మారుమడుసు రక్షణ బట్టి నీ మాటలు చదవాలా, నీ వాక్యములకు లోబడాలి తండ్రి. భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఒకే తండ్రి ప్రేమించి మమ్మల్ని పరిపాలన చేయగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతూ తండ్రి, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. మానక ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా కూడుకొని నైనా సమాజముకు కూడా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తాననే పిల్లల మీదకి పరిశుద్ధాత్మ శక్తిని నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకమును దయచండి, దుష్ట శక్తులను బంధించగలిగే శక్తిని ఇవ్వండి తండ్రి. భయంకరమైన రోగాల నిమిత్తం ప్రార్థన చేస్తే తగ్గే భాగ్యం ఇవ్వండి తండ్రి. నీ బిడ్డల నోటికి మహాశక్తిని ఇవ్వండి తండ్రి నైనా. వాళ్ళు నోర్లునైనా శపించడానికి, బూతులు తిట్టడానికి, ఇదిగో కుట్రాతో మాట్లాడడానికి తండ్రి వాళ్ళ హృదయాలుగాను నోటులు ఉపయోగించకుండా తండ్రి ఒక పవిత్రమైన ఆశీర్వాదకరమైన నోరులుగా నీ బిడ్డలను మార్చినైనా వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని కూడా అడుగుతూ తండ్రి నైనా. ఈరోజు నీ బిడ్డలతో ఈ మాటలు నువ్వు నన్ను తండ్రి మాట్లాడడానికి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి. నా బ్రతుకు దినములన్నీ నా తండ్రి నైనా అయ్యా నీ వాక్యానికి విరోధముగా తండ్రి తల మొదలుకొని అరికాల వరకు కూడా ఏ అవయవము కూడా తండ్రి నీకు వాక్యానికి విరోధంగా నా జీవితంలో నా బ్రతుకులు లేక తండ్రి నీ వాక్యమునకు శిరస్సు వంచి తండ్రి నీ ఇష్టాన్ని నెరవేర్చే భాగ్యం నా జీవితంలో నాకు కూడా అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ మాటలు మీరు వినండి, అనేక మందికి తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజీ చరణ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.